సాయిరామ్. మనము వస్త్రధారణ గురించి కూడా చాలా జాగ్రత్త వహించవలసి వస్తుంది. వస్త్రధారణ పాతకాలంలో కుట్టించుకోవటాలు లేవు. వస్త్రమును రకరకాల భంగిమల్లో ధరించేవాళ్ళు, ఒకే వస్త్రమును. ఇప్పుడేమో మనము వస్త్రాలు కుట్టిస్తున్నాం. అయితే కుట్టించిన వస్త్రమైనా, మనము కప్పుకునే వస్త్రమైనా, వెంట ఉండే ఏ వస్త్రమైనా కూడా ఎటువంటి విధమైనది ఉండకూడదు, ఎటువంటి విధమైనది ధరించకూడదు అన్న నియమాలు కొన్ని ఉన్నాయి. వాస్తులో ఏం చెప్పారంటే, వస్త్రములకు సంబంధించి గృహానికి అమర్చేటటువంటి ఏ వస్త్రమైనా సరే అది అగ్ని ప్రమాదము సంభవించినదై ఉండకూడదు, కొరుకులు పడి ఉండకూడదు. ఎలుకలు కొరుకుతాయి. ఈ కొరికేవి ఇంకా చాలా రకాల క్రిమికీటకాలు, చెదలు, ఇవన్నీ కూడా వస్త్రాలని కొరికి నష్టపరుస్తాయి. ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏవైనా డోర్ కర్టెన్స్ లాంటివి, విండో కర్టెన్స్ లాంటివి కొంత భాగం కాలిపోయి మిగతా భాగం అంతా బాగానే ఉండొచ్చు. ఈ కొంత ముక్కే కదా చెడిపోయింది అని ఆ కాలినది కనపడకుండా కట్ చేసేసి మిగతా వస్త్రాన్ని వాడతారు. అలా చేయకూడదు. అలాగే ఏదైనా డోర్ కర్టెన్స్ కానీ, విండో కర్టెన్స్ కానీ ఎలుకలు కొరికి ఉన్నా, లేకపోతే ఇంకా ఏవైనా పశుపక్షాదులు లేదా క్రిమికీటకాల చేత కొరకపడి ఉన్నా అవి గృహానికి వేయకూడదు. అదేవిధంగా మానవ దేహానికి కూడా అగ్ని ప్రమాదము సంభవించినటువంటి వస్త్రములు కట్టకూడదు. ఎలుకల చేత కానీ, మరి ఏ క్రిమికీటకాదుల చేత కానీ, ఆవు దూడల చేత కానీ కొరకబడినటువంటి వస్త్రమును ధరించకూడదు. ఇది నియమం. మనకి ఎంత కాస్ట్లీదైనా సరే దాన్ని విసర్జించటం అన్ని విధాల ఉత్తమం. కావాలంటే ఇట్లా డ్యామేజ్ అయినటువంటివి మీరు వాడి చూడండి, తెలుస్తుంది. లేదా ఆల్రెడీ వాడుతూ ఉన్నట్లయితే వాటిని విసర్జించి చూడండి, ఫలితం తెలుస్తుంది. వస్త్రములు ఎప్పుడు కూడా మీరు గమనించండి. కొత్త బట్టలు కుట్టించామనుకోండి, మనం ఆ కొత్త బట్టలు ధరించినప్పుడు వాటి వలన వచ్చే వైబ్రేషన్స్తోనూ వెలుగుతోనూ మన వర్చస్సులో మార్పు వస్తుంది. జీర్ణ వస్త్రములు వేసుకున్నాం అనుకోండి, పాతవి నలిగిపోయినవి, దాని వలన మన వర్చస్సులో తేడా కనపడుతుంది. జీర్ణ వస్త్రము కాకుండా, నూతన వస్త్రము కాకుండా మధ్యంతరంగా ఉన్నటువంటి వస్త్రాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. సో జీర్ణ వస్తువు ఏమన్నా కొంచెం డ్యామేజ్ అయితే ఎట్లాగూ చెడిపోయింది కదా అని పారేస్తాం. కొత్త వస్తువు డ్యామేజ్ అయితే ఇంకా కొంతకాలం వాడదాం, మొన్ననే కొన్నాం కదా అని ఇంకా వాడటం ప్రారంభిస్తాం. ఈ జీర్ణ వస్త్రానికి, నూతన వస్త్రానికి మధ్యలో ఉండేటటువంటి వస్త్రాలు ఎక్కువ కాలం ధరించవలసి వస్తే వాటి ప్రామాణికతలు మనం తప్పకుండా పాటించాలి. ఈ కొత్త కాస్ట్లీ అయినప్పటికీ కూడా, కొత్త వస్త్రం అయినప్పటికీ కూడా ఈ పైన చెప్పినటువంటి డ్యామేజెస్ జరిగి ఉన్నప్పుడు తప్పకుండా విసర్జించవలసిందే. దాంట్లో సందేహం ఏమీ లేదు. మధ్యన ధరించేటటువంటి వస్త్రాలు అనేక రకాల వెరైటీ ఆఫ్ వస్త్రాలు ఉన్నాయి. వీటిని ధరించేటప్పుడు కూడా మనం ఏదైనా వెళ్ళకూడని చోటుకు వెళ్ళినప్పుడు ధరించినటువంటి వస్త్రం విసర్జించాలి. వెళ్ళకూడని చోటుకి మనం ఎందుకు వెళ్తాం? మనం వెళ్ళవలసి వస్తుంది. ఒక మిత్రుడు లేకపోతే ఒక రిలేటివ్ ఎవరైనా పోయారంటే మీకు వెళ్ళవలసి వస్తుంది. అది వెళ్ళకూడని చోటు అని మనం అనుకుంటాం, కానీ వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళకూడని చోటు అంటే ఏంటి లేదు, దాంట్లో ఏం నెగిటివ్ ఏం లేదు. మనం ఒక సమాజంలో జీవిస్తున్నప్పుడు ఆ సామాజిక కట్టుబాట్లు, నియమాలు మనం తప్పకుండా ఆచరిస్తాము. కానీ అక్కడికి వెళ్ళటం వల్ల ఏంటి, మనసుకు బాధ కలిగేటటువంటి అట్మాస్ఫియర్లో చాలాసేపు ఉంటాం మనం. అక్కడ ఉండేటటువంటి ఏడుపులు, రణగొణ ధ్వనులు, చీత్కారాలు, ఈ మనస్తాపాన్ని కలిగించేటటువంటి అనేక రకమైనటువంటి ప్రకంపనల మధ్యలో మనం ఉంటాం. అక్కడి నుంచి వచ్చినప్పుడు అటువంటి వస్త్రాలు తప్పకుండా విసర్జించాలి. అక్కడికి వెళ్ళేవి కానీ, శ్మశానాల దగ్గరికి వెళ్ళేవి కానీ, ఇంకా కొన్ని ప్రదేశాలు ఉంటాయి, అటువంటి ప్లేసెస్ లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు తప్పకుండా విసర్జించాలి. ఇప్పుడు అక్కడే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాటికాపరు ఉన్నాడు, వాళ్ళంతా శ్మశానానికి అంత ఏడుపులు పెడబొబ్బలతో ఒక మృతదేహాన్ని తీసుకొని వచ్చారు. ఇక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళాక ఇంత తతంగం, స్నానం ఇవన్నీ చేసి బట్టలు విసర్జించి ఇంత చేయాలని మనం అంటాం.
అక్కడే కాటికాపరి ఉంటాడు. ఇదంతా ఏమీ పట్టదు. అక్కడ తీసుకొచ్చేసి డెడ్ బాడీని అక్కడ పెట్టుకొని వాళ్ళు ఏడుపులు పోడబెబ్బలతో వాళ్ళు ఉంటారు, ఏడుస్తూ చేస్తూ. వీడు చక్కగా టిఫిన్ తీసి అన్నం కలుపుకొని హాయిగా తింటూ కూర్చుంటాడు. లంచ్ టైం కదా. సో ఈ పర్టికులారిటీ, జనరాలిటీ అనేవి రెండు ఉంటాయి. పర్టికులారిటీ అంటే ప్రత్యేకమైనది, జనరాలిటీ అంటే సాధారణమైనది. ఒక విషయం ఒకరికి ప్రత్యేకమైనప్పుడు ఇంకొకరికి సాధారణంగా కావచ్చు. ఒక విషయం ఒకటికి సాధారణమైనప్పుడు ఇంకొకరికి ప్రత్యేకమైనదిగా కావచ్చు. ఇది ఒక లైఫ్ ఫిలాసఫీ. మన వరకు ఇది ప్రత్యేకమైన విషయం, మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో ఇటువంటి సందర్భాలలో వాడినటువంటి వస్త్రాలు ధరించకూడదు. ఈవెన్ కర్చీఫ్ ఎందుకు, అది కాలిపోయి ఉంటే దాన్ని కర్చీఫ్గా కూడా వాడకూడదు, విసర్జించటం ఉత్తమం. ఇవి ఏవో వెళ్ళకూడని ప్రదేశాలు ఎటువంటివి, మనస్తాపాన్ని కలిగించేవి, ఇట్లాంటివి ఉన్నప్పుడు అవేవో మీరే నిర్ధారణ చేసుకొని అటువంటి ప్రదేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు ఆ వస్త్రాలను విసర్జించటం అన్ని విధాల మంచిది. అవి వేసుకోకూడదు. సాయిరామ్.